హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అండ్ టుడే ఈ వీడియోలో ఇక్కడ మీరు చూస్తున్న బుట్టా హ్యాండ్స్ అనేది పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా అండ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా ఈజీ టెక్నిక్లో ఏ విధంగా కటింగ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తానండి ఈ వీడియోలో. ఇక్కడ బుట్టా హ్యాండ్స్ ఈజీ టెక్నిక్తో కట్ చేసుకోవడానికి ఫస్ట్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని హాఫ్కి ఫోల్డ్ చేసుకొని హ్యాండ్స్కి సరిపడా హ్యాండ్ లెంత్ ఎంతైతే కావాలో, మీకు ఫుల్ హ్యాండ్ లెంత్ అంటే మీరు హ్యాండ్ లెంత్ ఎంతైతే పెట్టుకోవాలి అనుకుంటారో కరెక్ట్గా హ్యాండ్ లెంత్ ఖర్చులు లేకుండా కరెక్ట్ హ్యాండ్ లెంత్ మార్క్ చేసుకొని మెజర్మెంట్ డ్రెస్కి షోల్డర్ ఫ్రంట్ బ్యాక్ షోల్డర్ పాయింట్ జాయింట్ వచ్చిన దగ్గర నుంచి ఆర్మ్ హోల్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. మీరు టేప్ మెజర్మెంట్స్తో అయితే కనుక ఆర్మ్ హోల్ రౌండ్ లూజ్లో నుంచి హాఫ్ మెజర్మెంట్ తీసుకున్న హాఫ్ మెజర్మెంట్లో ఒక 1 ఇంచ్ తగ్గించి మనం పెట్టిన లెంత్ పాయింట్ దగ్గర నుంచి మార్చేసుకోవాలి. 1 ఇంచ్ ఎందుకు తగ్గిస్తున్నాము అంటే హ్యాండ్ డౌన్ పెట్టుకొని షేప్ పెట్టినప్పుడు మెజర్మెంట్ అనేది మారిపోతుందండి. సో ఆ మెజర్మెంట్ కరెక్ట్గా రావడం కోసం ఫస్ట్ 1 ఇంచ్ తగ్గించి మార్చేసుకుంటాము. అండ్ మనం పెట్టిన పాయింట్ దగ్గర నుంచి 3 ఇంచెస్ హ్యాండ్ డౌన్ పెట్టుకొని మనం పెట్టిన హ్యాండ్ లెంత్ పాయింట్ నుంచి హ్యాండ్ డౌన్ పాయింట్కి కలిపి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్చేసాను. ఇప్పుడు మనం పెట్టిన హ్యాండ్ లెంత్ పాయింట్ దగ్గర నుంచి ఈ హ్యాండ్ డౌన్ దాకా చెక్ చేస్తే ఆర్మ్ హోల్ లూజ్ కరెక్ట్గా వస్తుంది. ఎందుకంటే హ్యాండ్ డౌన్ రావడం వల్ల మెజర్మెంట్ మారిపోతుంది. సో నేను చెప్పిన విధంగా కట్ చేసుకుంటే మీకు మెజర్మెంట్ అనేది ఎక్కువ తక్కువలు కాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ కింద హ్యాండ్ లూజ్ ఎంతైతే ఉంటుందో దానికన్నా ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్చేసుకొని పైన హ్యాండ్ షేప్ నుంచి కింద దాకా మార్చేసుకొని మీకు ఫ్యాబ్రిక్ పైన ఎలా అయితే చూపించానో యాజ్ టీజ్గా ఒక పేపర్ పైన అదే విధంగా హ్యాండ్ షేప్ అనేది కట్ చేసుకోవాలండి. పేపర్ పైన ఈ విధంగా నార్మల్ హ్యాండ్ షేప్ ఎందుకు కట్ చేసుకోవాలి అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీ టెక్నిక్ అండి. ఫస్ట్ టైం చూసినా సరే ఈజీగా స్టిచ్ చేయగలుగుతారు. అండ్ అలాగే ఈ బుట్టా హ్యాండ్ స్టిచ్ చేసుకోవడం కోసం అంచు తీసుకోవాలి. నేను ఇక్కడ శారీ అంచు అనేది తీసుకున్నాను. అంచు ఎంత బార్ అయితే ఉంటుందో దాన్ని మైనస్ చేసుకొని పైన బుట్ట కోసం ఫ్యాబ్రిక్ అనేది తీసుకోవాలన్నమాట. ఇక్కడ నేను తీసుకున్న అంచుకి పైన వైపున ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఆ 1/2 ఇంచ్ ఎక్స్ట్రాని వదిలేసి అంచు ఎంత లెంత్ అయితే ఉంటుంది అనేది చెక్ చేసుకోవాలి. ఈ అంచు 3.5 ఇంచెస్ లెంత్ ఉందండి. సో మీరు తీసుకునే అంచు ఏదైనా సరే ఫస్ట్ కింద అంచు లెంత్ ఎంత ఉందో చెక్ చేసి ఆ లెంత్ని ఈ పేపర్ పైన ఈ విధంగా మార్చేసుకోవాలి. స్ట్రైట్గా నేను ఇక్కడ మార్చేసుకున్నాను అనమాట. ఆల్రెడీ 3.5 ఇంచెస్ దగ్గర స్ట్రైట్గా మార్చేసుకొని అక్కడి దాకా ఈ విధంగా ఫోల్డ్ చేసేస్తున్నాను పేపర్ని ఫోల్డ్ చేసేయంగా ఇంకా మిగిలిన పైన పేపర్ ఉంది కదా, సో ఆ పేపర్ లెంత్ ఎంత ఉంది? 8.5 ఇంచెస్ ఉందండి. 8.5 ఇంచ్కి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని ఫ్యాబ్రిక్ అనేది తీసుకోవాలి. ఎందుకు అంటే కింద వైపున అంచుకి జాయింట్ రావడానికి అండ్ అలాగే డ్రెస్కి జాయింట్ చేసేటప్పుడు ఖర్చు కోసం అనమాట. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా లెంత్ అనేది పెట్టుకోవాలి. సో నేను ఇక్కడ 10 ఇంచెస్ లెంత్ ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే పెట్టండి, కటింగ్లోకి పోతుంది అని చెప్పేసి 10 ఇంచెస్ లెంత్. అండ్ అలాగే ఇక్కడ హ్యాండ్ షేప్ని ఫస్ట్ మీరు ఏ ఫ్యాబ్రిక్ అయితే తీసుకుంటారో తీసుకున్న ఫ్యాబ్రిక్ని హాఫ్కి ఫోల్డ్ చేసుకొని ఓపెన్ ఉన్న వైపున మనం కట్ చేసుకున్న పేపర్ని పెట్టి ఫ్యాబ్రిక్ మడత ఉండే వైపు ఒక 5 ఇంచెస్ ఎక్స్ట్రా వదిలేసుకోవాలి. ఆ 5 ఇంచెస్ ఎక్స్ట్రా ఎందుకంటే బుట్ట పెట్టుకోవడం కోసం. ఇక్కడ ఫ్యాబ్రిక్ జాగ్రత్తగా చూడండి, నేను ఫ్యాబ్రిక్ని ఏ షేప్ కూడా కట్ చేయలేదు. ఎందుకంటే పైన హ్యాండ్కి బుట్ట కోసం కుచ్చు పెట్టిన తర్వాత కట్ చేస్తే ఎక్కువ తక్కువ లేకుండా సమానంగా నీట్గా వస్తుందన్నమాట ఫినిషింగ్ అనేది. సో అందుకోసం పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా మెజర్మెంట్స్ యూస్ చేస్తే ఇదే మెథడ్ అండి. ఫస్ట్ హ్యాండ్ షేప్ కట్ చేసుకొని దాన్ని బట్టి ఫ్యాబ్రిక్ తీసుకోవాలి. అండ్ బుట్ట కోసం నేను 5 ఇంచెస్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ తీసుకున్నాను కదా, ఒకవేళ చిన్నపిల్లలకైతే కనుక ఒక 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఇప్పుడు ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. అంచుకి ఎంతవరకు బుట్ట పెట్టుకోవాలి అనేది మార్చేస్తున్నాను. సో ఈ మెథడ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కష్టంగా ఉంటుంది. సో కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఫస్ట్ కింద అంచు తీసుకుంటారు కదండి, తీసుకున్న అంచుని హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసుకొని మడత ఉన్న వైపు దగ్గర నుంచి 2.5 ఇంచ్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకోవాలి. ఇంకొక వైపు ఆ మడత దగ్గర నుంచి బ్యాక్ సైడ్ కూడా
2.5 ఇంచెస్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకోవాలి. చిన్నపిల్లలకి అయితే కనుక 1.5 ఇంచ్ దగ్గర పాయింట్ పెట్టుకుంటే సరిపోతుందండి రెండు వైపులా. సో అది ఆ మధ్యలో గ్యాప్ అనేది కుచ్చు పెట్టుకునే గ్యాప్ అనమాట. ఇప్పుడు అంచుకి మంచి వైపున అండ్ అలాగే పైన మనం తీసుకున్న కుచ్చు బుట్ట పెట్టుకునే ఫ్యాబ్రిక్కి మంచి వైపు ఒకే సైడ్కి ఉండేలాగా పెట్టుకొని ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ దగ్గర స్టిచ్ చేసి కరెక్ట్గా డాట్ ఎక్కడైతే ఉందో చూసుకొని ఆ డాట్ దగ్గర నుంచి కుచ్చులు ఈ విధంగా పెట్టుకోవాలి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా. అండ్ నేనైతే ఈ బుట్ట హ్యాండ్స్కి లైనింగ్ ఫ్యాబ్రిక్ ఏది వేయలేదండి. ఒకవేళ లైనింగ్ వేసుకోవాలి అనుకున్న వాళ్ళు పైన కుచ్చు పెట్టుకునే ఫ్యాబ్రిక్ ఎంతైతే తీసుకుంటారో మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంత తీసుకున్నారో లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా అంతే తీసుకోవాలి. కింద అంచు ఎంతైతే ఉంటుందో అంచు ఎంత ఉంటే లైనింగ్ కూడా అంతే తీసుకోవాలి. ఫస్ట్ అంచుకి లైనింగ్ జాయిన్ చేసుకోవాలి. తర్వాత పైన కుచ్చు పెట్టుకునే ఫ్యాబ్రిక్ కూడా కుచ్చు పెట్టక ముందే లైనింగ్ ఫ్యాబ్రిక్ని జాయిన్ చేసుకొని జాయిన్ చేసిన తర్వాత నుంచి ఇప్పుడు నేను చూపించే ప్రాసెస్ అనమాట. అంటే ఫస్ట్ లైనింగ్స్ రెండు మెయిన్ ఫ్యాబ్రిక్కి రాంగ్ సైడ్ని జాయిన్ చేసేసుకున్న తర్వాత కుచ్చు పెట్టడం స్టార్ట్ చేసుకోవాలన్నమాట. కింద అంచుకి పైన కుచ్చు పెట్టుకోవడం స్టార్ట్ చేసుకోవాలి. అండ్ కింద కుచ్చు ఒక సైడ్కి అంటే రైట్ సైడ్కి తిప్పి పెట్టామనుకోండి, పైన వైపున కుచ్చు లెఫ్ట్ సైడ్కి తిప్పి పెట్టుకోవాలి, ఆపోజిట్ డైరెక్షన్లో అనమాట ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా. అండ్ కింద కుచ్చు ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిందో కరెక్ట్గా ఆ కుచ్చుని నీట్గా పట్టుకొని సేమ్ ఆ కుచ్చు ఎంతైతే ఉందో అంతే కుచ్చుని పైన ఆపోజిట్ డైరెక్షన్లో అంటే కింద రైట్ సైడ్కి పెడితే పైన లెఫ్ట్ సైడ్కి అన్నట్టు, కింద అవుట్ సైడ్కి పెట్టాను అంటే బయట వైపుకి పెట్టుకున్నాను కుచ్చు. అండ్ పైన వైపు లోపల పక్కకు అనమాట అంటే నేనున్న సైడ్కి ఆపోజిట్ డైరెక్షన్లో. వీడియో జాగ్రత్తగా చూస్తే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా ఈజీగా అర్థమవుతుందండి. అండ్ ఈ టైప్ బుట్ట హ్యాండ్ స్టిచ్ చేసుకోవడానికి ఫ్యాబ్రిక్ పైన మెరూన్ కలర్ అయితే 40 సెంటీమీటర్స్ ఉన్న ఫ్యాబ్రిక్ సరిపోతుంది పెద్దవాళ్ళకి. చిన్నపిల్లలకి అయితే కనుక 20 సెంటీమీటర్ ఫ్యాబ్రిక్ సరిపోతుందండి. అండ్ కింద అంచు అనేది హ్యాండ్ లావును బట్టి తీసుకోవాలి. మీకు చెయ్యి ఎంతలా ఉంటే దాన్ని బట్టి ఫ్యాబ్రిక్ అనేది తీసుకోవాలన్నమాట. పైన వైపును కూడా కూర్చోపెట్టిన తర్వాత కింద అంచు పైన అంచు అండ్ అలాగే మెరూన్ కలర్ ఫ్యాబ్రిక్ జాయింట్ వచ్చిన దగ్గర కరెక్ట్గా ఎడ్జ్లో అంచు పైన స్టిచ్ అనేది వేసా, పై కుట్టు అనేది ఒకటి వేస్తే ఫినిషింగ్ లుక్ నీట్గా ఉంటుంది. ఇప్పుడు అంచు పైన కూడా స్టిచ్ వేసిన తర్వాత మనం కట్ చేసుకున్న పేపర్ ఉంది కదా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో హ్యాండ్ షేప్, ఆ హ్యాండ్ షేప్ని ఈ విధంగా మనం స్టిచ్ చేసుకున్న బుట్ట హ్యాండ్ పైన పెట్టుకొని ఈ విధంగా హ్యాండ్ షేప్ అనేది మార్చేసి పైన వైపు మనం పెట్టిన షేప్ కన్నా ఒక 1/2 ఇంచ్ పైకి మార్చేస్తున్నాను ఖర్చు కోసం అనమాట. డ్రెస్కి హ్యాండ్స్ జాయిన్ చేసుకున్నప్పుడు పైన ఖర్చు కావాలి కదా, సో ఆ ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ పైన ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను అనమాట. హ్యాండ్ షేప్ మొత్తం ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిచ్ చేసుకొని ఈ థ్రెడ్ పైన కరెక్ట్గా థ్రెడ్ స్టిచ్ వేసిన దానిపైన కట్ చేసుకోవాలి. కుచ్చులన్నీ కదలకుండా నీట్గా ఉండేలాగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలండి. ఈ విధంగా స్టిచ్ చేసుకొని హ్యాండ్ షేప్ని నీట్గా హాఫ్కి ఫోల్డ్ చేసుకొని మిడిల్కి చిన్న కట్ అనేది పెట్టుకొని డ్రెస్కి ఫ్రంట్ సైడ్ వచ్చే వైపున హ్యాండ్ని ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా షేప్ మార్చేసుకొని ఆ షేప్ని కూడా స్టిచ్ చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. స్టిచ్ చేసిన తర్వాతే కట్ చేసుకోవాలి, లేకపోతే ఫ్యాబ్రిక్ నీట్గా రాదనమాట, కుచ్చులన్నీ విడిపోతాయి. డ్రెస్కి ఫ్రంట్ సైడ్ వచ్చే వైపున ఈ హ్యాండ్లో అనేది పెట్టుకోవాలి, జాగ్రత్తగా చూసుకొని హ్యాండ్లో పెట్టుకోవాలండి. ఒక్కొక్కసారి రివర్స్ అయిపోతుంది అనమాట. సో స్టిచ్చింగ్ చేసే ముందు హ్యాండ్లో పెట్టుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు హ్యాండ్కి మిడిల్ పాయింట్ని డ్రెస్కి ఫ్రంట్ బ్యాక్ షోల్డర్ జాయింట్ వచ్చిన దగ్గర పెట్టుకొని నీట్గా ఈ విధంగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా చెక్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకోవాలి. సో మీకు చూపించిన బుట్ట హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసుకునే విధానం అయితే అండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.